హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము రోజు చేసే పనుల్లో బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. ముందుగా ఒక గిన్నెలో అయితే మంచినీళ్ళు అయితే తీసుకున్నానండి, ఫిల్టర్ వాటర్ అండి. దాంట్లోకి ఒక గుప్పెడు తులసి ఆకులు అయితే వేసేస్తున్నాను. ఇలా తులసి ఆకులు వేసి ఒక మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలండి. తర్వాత ఈ ఆకులు తీసేసి ఈ నీళ్ళు అయితే 2 రోజులకు ఒకసారి తాగుతూ ఉండాలండి. ఇలా చేసినట్లయితే మనకు వెంటనే జలుబు అవ్వడము, అలాగే జ్వరం రావడము, ఇలా వెంటనే సిక్ అవుతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఉంటాము. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది. ఇప్పుడైతే వర్షాకాలం కదండి, పిల్లలకైతే వెంటనే దగ్గు జలుబు అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2 అండి. ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటామండి. ఇవి కొందరికైతే పడవు. పెట్టుకున్న వెంటనే దురద రావడము, ర్యాషెస్ రావడము అలా అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. కమ్మలు పెట్టుకోవడానికి ముందుగా ఇలా ఒక వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను. అందులోకైతే ఇలా కమ్మనైతే కుచ్చేసుకోవాలండి. ఇలా కుచ్చేసి ఒక 1 మినిట్ అలా వదిలేయాలి. ఇలా వదిలేసాక దీంట్లోనికి తీసి మనము చెవులకి పెట్టుకున్నట్లయితే దురద కానీ అలాగే ఇన్ఫెక్షన్ కానీ ఏమీ అవ్వదండి. కొందరైతే ఇలాంటి కమ్మలు పెట్టుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారండి, కానీ వాళ్ళకి పడదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 3 అండి. ఇలా బియ్యం అయితే ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు తొందరగా పులుగు పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒక 2-3 బిర్యానీ ఆకులు అయితే వేసేసి మూత పెట్టి పెట్టేయండి. అప్పుడు పులుగు అనేది పట్టదండి బియ్యంకి. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 4 అండి. ఇలా దారం అందరింట్లోనూ ఉంటుంది కదండి, ఆ దారం అయితే ఒకటి తీసేసుకోండి. ఇలా కుక్కర్ మూతకు మనము ఇలా హోల్స్ అయితే బ్లాక్ అయిపోయి ఉంటాయి కదండి ఒక్కొక్కసారి, అప్పుడు బ్లాస్ట్ అవ్వడము అలా అవుతూ ఉంటుంది కుక్కర్ అనేది. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. ముందుగా ఇలా దారం అయితే నేను ఒక 4 పోగులు అయితే ఇలా సూదికి వేసుకున్నానండి. దీన్ని అయితే మనము ఇలా ఓల్లో అయితే పెట్టి ఇలా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడు ఏదైనా రైస్ కానీ పప్పు కానీ ఉంటుంది కదండి, ఆ హోల్స్లో ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఖచ్చితంగా చేసుకోవాలండి. కుక్కర్కి మనం నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. చేయడం వల్ల మనకి ప్రాబ్లం అండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ సైడ్లో ఉండే హోల్స్ కూడా ఇలా నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకు ఏదైనా ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుందండి. అన్నం కానీ పప్పు కానీ వండినప్పుడు దాని లోపల ఇరుక్కొని ఉంటుంది కదండి, అది మొత్తం నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, నేను మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఒకసారి ఇలా టెస్ట్ చేసి చూడండి. ఎప్పుడైనా కుక్కర్ వాడేటప్పుడు ఇలా చేసి చూడండి. ఇలా ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేస్తానండి. చూడండి, ఇలా వాటర్ వేసేసుకుంటే మనకు కిందకి వాటర్ అనేది వస్తూ ఉండాలి. అంతేకాదండి, ఒక్కొక్కసారి విజిల్ రాకుండా ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం కూడా పోతుందండి. ఇలా కనుక చేసుకున్నట్లయితే మనకు కుక్కర్ నుంచి వచ్చే ప్రమాదాలన్నీ తప్పించుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 5 అండి. ముందుగా ఇలా ఒక వెల్లుల్లి అయితే ఒలిచి తీసుకున్నానండి. అందులోకి ఇలా ఒక 2-3 లవంగాలు అయితే కుచ్చేయాలి. ఇలాంటివి మనం ఒక 2-3 చేసేసుకొని వంటగదిలో అక్కడక్కడ పెట్టేసుకోవాలండి. అలాగే ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకొని ఉంటాం కదా, అందులో కూడా ఒకటి పెట్టేసినట్లయితే మనకు చిన్న చిన్న దోమలు కానీ పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. అలాగే బుద్ధింకలు కూడా రావు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 6 అండి. ఇలా మనం గోధుమ పిండి అయితే ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటామండి, అప్పుడు తొందరగా పులుగు పట్టిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము ఒక స్పూను ఉప్పు వేసి ఇలా నీట్గా ఇలా కలిపేసి పెట్టేసుకోవాలండి. ఇలా కలిపి ఒక మూత పెట్టి పెట్టేసుకున్నట్లయితే మనకు తొందరగా పులుగు పట్టకుండా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ కూడాను. టిప్ నెంబర్ 7 అండి. ఇలా చపాతీలు తిక్కే పీట అయితే అందరింట్లోనూ ఉంటుంది కదండి, మనం ఇలా చపాతీలు తిక్కేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఏదైనా పాడైన నిమ్మకాయ ఉంటుంది కదండి, దీన్ని అయితే వేస్ట్ చేయకుండా ఇలా చిన్నగా ఇలా కట్ చేసుకోండి. కాస్త ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. దీంతో బాగా ఇలా రుద్దాలండి. ఇలా రుద్ది నీట్గా ఇలా చపాతీ పీట అలాగే కర్ర కూడా నీట్గా ఇలా రుద్దుకోవాలి. మనకి ఏదైనా ఫంగస్ కానీ అలాగే ఏదైనా బ్యాక్టీరియా కానీ ఉంటే పోతుందండి. నేనైతే ఇలా బాగా నీట్గా రుద్దుకుంటున్నాను.
మనం ఇలా వేస్ట్గా నిమ్మకాయ అనేది పడేస్తుంటాం కదండి, పడేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా నీట్గా రుద్దేసి ఇలా కడిగి ఒక బట్టతో అయితే ఇలా తుడిచి పెట్టుకున్నట్లయితే మనకు నీట్గా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. అలాగే మనకు చపాతీలు చేసుకోవడానికి కూడా క్లీన్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 8 అండి. మనము ఇలా దోసకాయ అయితే ఒక్కొక్కసారి కట్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇవి మనకు ముక్కలు అయితే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒకటే సైజులో రావాలంటే చూడండి, ఇలా ఫోర్క్ అయితే ఇలా గుచ్చేయాలండి. ఇలా గుచ్చేసి చూడండి, చూపిస్తున్నాను. ఇలా గుచ్చేసి ఈ హోల్ ఉంటుంది కదండి ఫోర్క్ది, అందులో వెళ్ళి ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకు ఒక్కటే సైజులో వస్తాయండి. ముక్కలు అనేవి చూడడానికి కూడా చాలా బాగా నీట్గా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, అందరికీ బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ కూడాను. నెక్స్ట్ టిప్ అండి, 9th టిప్పు. ఇలా ఆలుగడ్డలు అయితే ఇలా ఉడికిస్తూ ఉంటాం కదండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు మనకు పొట్టు తీయడానికి కష్టంగా ఉంటుంది, కాలుతూ ఉంటుంది కదండి చెయ్యి. అలా కాకుండా ఇలా ఒక ఫోర్క్ అయితే గుచ్చేయండి. ఇలా గుచ్చేసి చూడండి, ఇలా గుచ్చేసి మనకి ఈజీగా అయితే మనము పొట్టు అనేది తీసేసుకోవచ్చండి. మనకి చేతులు కూడా కాలవు. ఇది బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మనకు పొద్దున్నే అడావిడిగా ఉంటుంది కదండి, పిల్లలకి టిఫిన్ బాక్స్ వండడము. అలాంటప్పుడు మనము ఇవి చల్లారేదాకా వెయిట్ చేయలేము. అలాంటప్పుడు చూడండి, ఇలా కనుక ఒక ఫోర్క్ సహాయంతో కనుక మనం ఇలా పొట్టు ఒలుచుకున్నట్లయితే మనకు పని కూడా తొందరగా అవుతుంది. అలాగే మనకు చేతులు కూడా కాలకుండా ఉంటాయండి. మీకు టిప్స్ నచ్చినాయి అని అనుకుంటున్నానండి. మీకు కనుక టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.